ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 130 అధ్యాయం 7వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ గాడ్. ఇక్కడ ఇజ్రాయెల్ అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లెస్సీ, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నారండి? మనుషుల మీద. ఒకవేళ అలానే పెట్టుకుంటే మీ ఆశలు అలానే ఉండిపోతాయండి. డిసప్పాయింట్మెంట్స్ అవుతారు. ఎందుకంటే మనుషుల మీద ఆశ పెట్టుకున్నాక ఆఖరికి మిగిలేది మీకు డిసప్పాయింట్మెంట్సే. కానీ యేసయ్య పైన ఆశ పెట్టుకోండి, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనంలో నీ ఆశ భంగము కానిరదు అని ఉంటుందండి. కీర్తనలు 107వ అధ్యాయం 9వ వచనంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడండి. ఈరోజు మీ ఆశ ఏంటండి? డబ్బా? ఎంతకాలం ఉంటుంది? ఇల్లా? ఇక్కడ నుంచి మనం ఏది పరలోకంలోకి తీసుకెళ్ళలేం కదండి. మన ఆత్మని తప్ప ఇంకా ఏది పరలోకంలోకి వెళ్ళదండి. ఎంత సంపాదించామన్నది కాదు, యేసయ్య కోసం ఎంత బ్రతికాము, యేసయ్య ప్రేమని ఎంతమందికి మనం తెలియపరిచాము, యేసయ్య మీద ఆశ పెట్టుకుని ఎంతవరకు మనం మన లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. యాకోబు గారు, ఎబ్బేజు గారు ఎవరి మీద ఆశ పెట్టుకున్నారో తెలుసా? యేసయ్య పైనే ఆశ పెట్టుకున్నారండి. మరి యేసయ్య పైన ఆశ పెట్టుకోవడం వల్ల మనకేమొస్తుందని అనుకుంటున్నారా? యేసయ్య యొక్క కృప. ఆయన కృప లేకపోతే అసలు మన బ్రతుకు ఉంటుందా అండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుందండి. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప. ఆయన ఉచితమైన కృప మన పైన లేకపోతే అసలు కృప అంటే ఏంటో తెలుసా అండి? అర్హత లేని వారికి యేసయ్య ఇచ్చిందే కృప. సో ఈరోజు యేసయ్య పైన మీరు ఆశ పెట్టుకుంటున్నారా? అయితే దేవుని యొక్క కృప మీ పైన ఎల్లప్పుడూ ఉంటుందండి. యేసయ్య కృప ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. యెహోవా మీద ఆశ పెట్టుకోండి, మీ ఆశలన్నీ యేసయ్య తీరుస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యు సో మచ్. ఆమేన్.